రంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్మాపూర్ గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. స్థానిక గ్రామ సర్పంచ్ కృష్ణగౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పంచాయతీ వ్యవస్థ ఎంతో కీలకమని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయ విభేదాలను పక్కన పెట్టి గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు మనపై నమ్మకం ఉంచి ఆశీర్వదించి గెలిపించారని, వారి ఆశలు నెరవేర్చడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవహానాం అత్యంత ఆనుకూల్యతాజావరుణో ధ్రువస్పతిః జగదంబ విశ్వపాలినీ మాతాకి బృహస్పతి ప్రహూతాస్థానాగతాభజాః కంధాజం చపోర్ ये अंतरिक्षे ये दिवितेभ्यः सर्पेर्मनु ये वामते शिशेर्ते तेभ्यः सर्पेभ्यो नमः अयं दुदयं विश्वो यच्चन्दं वेदम् అలా కాలు చేయాలి రైట్ ఇట్ సైడ్ జాన్ రైట్ ఇట్ సైడ్ జాన్ డన్ డన్ ప్రకాశనా అంకుల్ ఇట్ సైడ్ చల చల जा रहे अन इट सैड ఇంకా ఈ నేడి బాలెట్ పడలే చిమ్నాపూర్ గ్రామంలో ఈరోజు గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. గ్రామ సర్పంచ్ కృష్ణగౌడ్ గారికి, ఉప సర్పంచ్ మూతి గారికి, వార్డు మెంబర్లందరికీ, ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి ధ్యేయంగా ఇప్పుడున్న పాలకవర్గం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. రాజకీయాలతో నేను నువ్వు అనే విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రజలు మనకు ఆశీర్వదించి గెలిపించింది ఓన్లీ అభివృద్ధి వాళ్ళు కోరుకునేది కాబట్టి ఆ దిశగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నా. నా పూర్తి సహకారం మరి చిమ్నాపూర్ మీద ఉంటుందని, మరి అలాగే నిధుల విషయంలో మీకు డైరెక్ట్గా రావాల్సిన వస్తాయి. సిఎస్ఆర్ ద్వారా అలాగే ఏసీడీపీ ద్వారా ఏదైనా సరే మనం చేసుకోవచ్చును. ఇప్పుడు ప్రస్తుతం మనకున్న ఇబ్బంది స్కూల్ భవనం మీరు అడిగి ఉన్నారు. ఆ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. సత్వరంగా ఆ స్థలం చూపించడం జరుగుతుంది. మరి 78 లక్షలు పెట్టి స్కూల్ భవనం కూడా పూర్తి చేయడానికి ఆ దాతలు సంసిద్ధంగా ఉన్నారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ రకంగానే కలిసికట్టుగా అందరు పనిచేసుకుంటే మరి గ్రామం కూడా మరి సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళు కోరుకునే అభివృద్ధి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్లకి, ఉప సర్పంచ్కి, సర్పంచ్కి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.